తిరుపతి కపిలతీర్థం వద్ద ఏఆర్ ఎకోసిస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. తిరుపతిని పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి పౌరుడు తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా అందించి సహకరించాలని కోరారు. సంస్థకు అవసరమైన సహకారం అందిస్తానని తెలిపారు. చంద్రగిరిలోనూ చెత్త రీసైక్లింగ్ చేపట్టాలని సూచించారు. ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంబంధించినటువంటి సభకు ఇచ్చేసినటువంటి సోదరులు సిన్నన్న గారికి, సుగుణక్క గారికి, కిరణ్ రాయల్ గారికి, శేఖర్ గారికి, రాధాదేవి గారికి, రాజారెడ్డి గారికి, మధు గారికి, ఈశ్వరెడ్డి గారికి, శేఖర్ గారికి, వాళ్ళ యజమాని అయినటువంటి మన రాజ్ కిరణ్ గారికి, చరణ్ గారికి అందరికి కూడా పేరు పేరున మీడియా సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇండియా కూటమి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గతంలో ఎక్కడెక్కడైతే చెత్త డంపింగ్ యార్డులు ఉందో ఆ డంపింగ్ యార్డులు క్లీన్ కాకుండా అక్కడే వదిలేసిన వాటిని కూడా క్లీన్ చేయాలనే ఉద్దేశంతో వేస్ట్ ఎనర్జీ ప్రాజెక్టు ద్వారా కూడా గతంలో కొన్ని సంస్థలకు ఇచ్చడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పెరిగి ఈ ఏఆర్ కంపెనీకి సంబంధించిన కొన్ని చోట్ల కూడా ఇవ్వడం జరిగింది. దీని ఉద్దేశం అంటే మనం ఎక్కడెక్కడైతే మేజర్ ఈ పిలిగ్రామ్స్ ఉండే చోట తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి వాళ్ళు ఎనర్జీ చేసి వాళ్ళు గవర్నమెంట్కి నో లాస్ నో దీంట్లో తీసుకుని వెళ్ళి వాళ్ళు చేసే ఎనర్జీ దీనివల్ల వచ్చి మన మోడీ గారి యొక్క ఆలోచన ప్రకారం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు దీని ప్రకారం రాష్ట్రంలో ఎక్కడ కానీ ఈ వేస్ట్ ఎనర్జీ అనేది ఎక్కడ ఉండకుండా పోవాలని ఉద్దేశంతో చేయటం జరిగింది. దీనికి వీళ్ళు ఈరోజు ప్రారంభించడం వాళ్ళకి ఇంకా ఏఆర్ కంపెనీకి చంద్రగిరి గారి, ఎందుకంటే డంపింగ్ యార్డ్ మేజర్ రైలు మన ఆర్సీపురం దుర్గ సముద్రం ఉంది, వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానని సభ కూడా తెలియజేసుకుంటూ ఇంకా వాళ్ళు ఉన్నత శిఖరాలు పోవాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్.